హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఈ వారమంతా మనము ఇండోనేషియన్ స్టైల్ డిషెస్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు కూడా మీకు రెండు అద్భుతమైన డిషెస్ని తీసుకొచ్చాను. మొదటగా మీకు ఒక మంచి చక్కటి చికెన్ కర్రీ తయారు చేయించబోతున్నాను. చాలా చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయే చికెన్ కర్రీ అనమాట. మనం రెగ్యులర్గా చేసే స్టైల్ కంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయొచ్చు. మనం చేసుకోబోతున్నాం ఇండోనేషియన్ చికెన్ కర్రీ. ఇండోనేషియన్ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్ తీసుకున్నాము, బోన్లెస్. అలాగే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు 2, లవంగాలు, పసుపు, కాజు ఒక 4, అలాగే నట్మెగ్ అంటే జాజికాయ అంటాం కదా అది కొద్దిగా, కొబ్బరి నీళ్లు కొద్దిగా తీసుకున్నాం, రైస్ అకంపనమెంట్ కోసం, అల్లం, ఫిష్ సాస్ కొద్దిగా, అలాగే చెక్క, వెల్లుల్లి, నిమ్మకాయ, ఉల్లిపాయ. మొదటగా కట్టింగ్స్ ఏం లేవు, చాపింగ్స్ ఏం లేవు. దీంట్లో చాలా చాలా సులభంగా అయిపోతుంది. మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ని పేస్ట్ పట్టేసుకొని ఆ పేస్ట్ తోటి ఒక చక్కటి కర్రీ సాస్ వస్తుంది కదా, ఆ సాస్ చేసుకొని ఆ సాస్లో చికెన్ని ఫ్రై చేసుకుంటాము. అయితే ఇక్కడ ఏంటంటే ముందుగానే చికెన్ ఫ్రై చేసుకుంటే హాఫ్ కుక్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మనం ఆ సాస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ నేను చికెన్ ఫ్రై చేస్తున్నా. సో పొయ్యి వెలిగించాం, ప్యాన్ పెట్టేసుకున్నాం. ప్యాన్ వేడైన తర్వాత చికెన్ ఫ్రై చేసుకుంటాము. అందులో కొద్దిగంత సాల్ట్ వేసుకున్నట్టయితే చికెన్కి కూడా కాస్త సీజనింగ్ అయినట్లుగా ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తాను నేను. కొద్దిగా వేడైన తర్వాత చికెన్ ఇందులో వేస్తున్నాను. ఇందులో బోన్లెస్సే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, విత్ బోన్ కూడా తయారు చేసుకోవచ్చు మీరు. కాకపోతే కొద్దిగా చిన్న పీసెస్ ఉంటే బాగుంటుంది అన్నమాట. చక్కగా ఇంకా తను చేసుకుంటూ ఉంటుంది. మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుంటాం. సో బేసిక్గా ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. మొత్తం ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ పచ్చిమిర్చి రఫ్ చాప్ చేసుకుంటున్నా, ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటాం. పచ్చిమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లి కూడా రఫ్ చాప్ చేసి వేస్తున్నా. ఇదో వెల్లుల్లి, అలాగే అల్లం, అండ్ ఉల్లిపాయ. ఉల్లిపాయ కూడా రఫ్ చాప్ కచ్చా పచ్చా కట్ చేసేసి వేసేసుకోవడం. ఫైనలీ ఉల్లిపాయ ఇది కూడా వేసేసుకున్నాం. ఇంకేమైనా మిస్ అయిందేమో ఒకసారి చూద్దాం. మొత్తం అంతా అయిపోయాయి. నిమ్మ చెక్క ఇవన్నీ ఫైనల్గా యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఏమేమి వేసాం? పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేస్తాం అన్నమాట. వీటన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ తయారవుతుంది. ఆ పేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగో ఈ విధంగా చక్కగా పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ఉంచుకున్నాం. అండ్ చికెన్లో కొద్దిగంత సాల్ట్ వేసాను. చికెన్ని నేను ఫ్రై చేస్తున్నాను కదా, మీరు కావాలంటే బాయిల్ చేసుకోవచ్చు. బాయిల్ చేసిన చికెన్ అయినా యూజ్ చేయొచ్చు. లేకపోతే
డైరెక్ట్గా పేస్ట్ వేసిన తర్వాత అందులోనే చికెన్ వేసేసి ఆ పేస్ట్తో పాటుగానే కూడా కుక్ చేయొచ్చు అనమాట. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను, అది వేసినప్పుడు అలా చేయడం కూడా. ఓకే, దీన్ని అలా ఇంగ్రీడియంట్స్తో పెట్టేసుకొని విల్ స్టార్ట్ నెక్స్ట్ ప్రాసెస్. మళ్ళీ యథావిధి పెనం పెట్టేసుకొని కొద్దిగా అంత ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో చెక్క అలాగే లవంగాలు కొద్దిగా అంతా ఫ్రై అవ్వాలి. అందులో ఉన్న ఫ్లేవర్స్ అంతా ఆయిల్లోకి వస్తాయి కదా చక్కగా. నట్మెగ్ ఇప్పుడే కాదు, తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. అండ్ నౌ ఈ పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో ఈ పేస్ట్ అంతటిని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. వాటర్ కంటెంట్ మీకు మిక్సీలోనే వచ్చేస్తే సరిపోతుంది, లేకపోతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా. కర్రీ కదా, మరీ ఫ్రై లాగా రాకూడదు. ఒక 2 కప్పులు వాటర్ వేసుకొని మనకు సరిపడా ఎంత నీళ్లు కావాల్సి వస్తుంది, ఎంత పలుచగా కావాలి కర్రీ అన్నదాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. వాటర్ పేస్ట్ మొత్తం అంతా హీట్ అయిపోయింది. నౌ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను కదా ఇందాక మీకు, ఫ్రై చేసుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు చికెన్ని, లేకపోతే ఓన్లీ పచ్చి చికెనే కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, దీంతోనే కుక్ అయిపోతుంది మొత్తం చికెన్. ఆ ప్రాసెస్లో కూడా చేయొచ్చు. ఇదైతే టైం కన్జ్యూమ్, అంటే టైం మనకు సెట్ అవుతుంది. దాంట్లోనే కుక్ అవ్వాలంటే కాస్త ఎక్కువ టైం ఇందులోనే టైం తీసుకుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చికెన్ క్రిస్పీగా హార్డ్గా ఉండాలా లేకపోతే సాఫ్ట్గా ఉండాలా అనేది కూడా మనకు ఇందులో ఇంపార్టెంట్ అనమాట. బాయిల్ చేసి కానీ లేకపోతే అందులో కానీ కుక్ చేసామనుకోండి చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసి వేసుకున్నట్లయితే కొద్దిగా హార్డ్గా ఉంటుంది, చూవబుల్గా ఉంటుంది అనమాట. అలాగే కర్రీ టైప్లో కాకుండా దీంట్లోనే వాటర్ క్వాంటిటీ తగ్గించుకొని ఫ్రై లాగా కూడా చేసుకుంటే ఇదే మంచి స్నాక్గా కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది అనమాట. అండ్ వాటరు సారీ టు సే కొద్దిగా ఎక్కువే వాడేసుకున్నాను, ఎందుకంటే ఇందులో మళ్ళీ కొబ్బరి నీళ్ళు కూడా వేస్తాం కదా, దాంట్లో కూడా కుక్ అవుతుంది. ఓకే, నౌ ఇందులో ఒక 1/2 కప్పు కొబ్బరి నీళ్ళు వాడతాం. కొబ్బరి బాగా యూజ్ చేస్తారు ఇండోనేషియన్స్. కోకోనట్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ కుకింగ్లో వాడుతూ ఉంటారనమాట. ఇందులో కొబ్బరి నీళ్ళు మాత్రం కంపల్సరీ అనుకోవాలి. టెండర్ కోకోనట్ వాటర్ కాకుండా మామూలు రెగ్యులర్ కోకోనట్ వాటర్ ఉంటుంది కదా, ఇండ్లలో కొట్టుకునేది, అలాంటి కోకోనట్ వాటర్ అయితే మనకి టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. టెండర్ కోకోనట్ కొద్దిగా స్వీటర్ సైడ్ ఓవర్గానే ఉంటుంది, కోకోనట్ ఫ్లేవర్ తక్కువగా ఉంటుంది. వాటరు దగ్గరకు వచ్చేస్తుంది కదా, దగ్గరకు వచ్చి ఆయిల్ సపరేషన్ వరకు వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సీజనింగ్ ఎలిమెంట్స్, సీజనింగ్ కోసం వేసేవి, వాటర్ని యాడ్ చేసుకుంటాం. కొద్దిగా ఉప్పు తగినంత, అలాగే నట్మెగ్ అంటే జాజికాయ కొద్దిగా గ్రేట్ చేసుకుందాం దీంట్లో టేస్ట్ కోసం. సరిపోతుంది. అలాగే పసుపు, ఫిష్ సాస్, అది కాస్త ఫ్లేవర్ కోసం అన్నమాట. అండ్ లెమన్ స్క్వీజ్.
చాలా సులభంగా చేసుకున్నాం కదా. చూస్తున్నట్లయితే కొద్దిగా టైం తీసుకుంది అన్నట్టు అనిపించిందేమో, కానీ మీకు ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీ పట్టేసుకోవడం, ఆ మిక్సీ పట్టేసిన పేస్ట్ని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసుకోవడం, పెనంలో ఫ్రై చేస్తూ దాంట్లోనే చికెన్ వేసి ఉడికించేసుకోవడం, తర్వాత సీజనింగ్. ఎంత ఈజీ డిష్ అంటే అంత ఈజీ డిష్ అనమాట. స్టవ్ కట్టేసాను, డిష్ రెడీ అయిపోయింది. దీని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. కర్రీకి రైస్ అకంపనిమెంట్ ఇక రైస్లో మిక్స్ చేసుకొని కూడా తినచ్చు. యమ్మీ, చాలా బాగుంది. చికెన్ కూడా ముందే ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా చూవబుల్గా ఉందన్నమాట, కొరికి తినేలాగా. కొద్దిగా హార్డ్గా ఉంది. ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ డిష్ మనం తయారు చేసుకోవాలి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము చక్కటి ఇండోనేషియన్ సాలడ్ అనమాట. మనం చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే సాలడ్ విత్ పీనట్ బటర్. ఈ సాలడ్ విత్ పీనట్ బటర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు 1 కప్పు, కొద్దిగా పీనట్ బటర్, పంచదార, వెల్లుల్లిపాయలు, చింతపండు రసం, పచ్చిమిరపకాయలు, ఇలాగే కీరా 1 ముక్క, ఇంకా లెట్యూస్. ఒకవేళ లెట్యూస్ అవైలబుల్ లేకపోతే క్యాబేజ్ కూడా యూస్ చేయొచ్చు, బట్ ప్రిఫర్ లెట్యూస్. లెట్యూస్ దొరుకుతున్నాయి ఈ మధ్యకాలంలో, అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి కదా. 1 ఆకు లెట్యూస్ దొరికితే చాలా బాగుంటుంది అన్నమాట సాలడ్కి. సో ఇంగ్రీడియంట్స్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. చాలా ఈజీ అనమాట ఈ డిష్ కూడా. ఈరోజు 2 డిష్లు కూడా చాలా సులభంగా తయారు చేసుకునేవి వచ్చేసాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి వాటిని తయారు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ లెట్యూస్ని కట్ చేస్తున్నాను. ఏ విధంగా కట్ చేద్దాం అంటే మనందరికీ తెలిసిన విషయమే, సాలడ్ అంటేనే ఫస్ట్ కటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, మనకు వచ్చిన కాటి కట్ చేస్తాం, కానీ ఈ విధంగా సగం సగం ముక్కలు చేసుకొని ష్రెడ్ చేసుకుందాం. బేసిక్గా ఏంటంటే ఈ సాలడ్ కొద్దిగా స్వీటర్ సైడ్ ఉంటుంది. ఉప్పు కారాలు వేసుకొని నమ్కీన్గా తినే సాలడ్ కాకుండా కొద్దిగా స్వీటర్ సైడు సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలి. చక్కటి డ్రెస్సింగ్ కూడా ఉంటుంది కాబట్టి దీనికి. లెట్యూస్ని ఈ విధంగా హాఫ్ కట్ చేసి క్యూబ్స్ వచ్చే విధంగా ష్రెడ్ చేసుకుంటాం. ఓకే, నౌ కీరాని ఫస్ట్ క్వార్టర్స్ కట్ చేసుకొని రౌండ్స్ కట్ చేస్తే మనకు కావాల్సిన షేప్ వస్తుంది. ఈ విధంగా పెట్టుకొని రౌండ్స్. చిన్న క్యాచ్ ఏంటంటే మిర్చి, ఇందులో చిల్లీ వేస్తున్నాం. కొద్దిగా చిల్లీని బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి. సీడ్స్ కనుక తీసేయగలిగితే బెటరే. లేదు, నేను చిన్నది బాగా చిన్న మిర్చియే వాడుకున్నాను కాబట్టి కొద్దిగా సీడ్స్ లేవు ఇందులో.
చిల్లీ కొద్దిగా చూసుకొని వేసుకోండి, ఎక్కువ కారం రాకుండా ఉండేలాగా. అందులోనే షెడ్ చేస్తాం కాబట్టి కాస్త ఎక్కువే కారం ఉంటుంది. ఓకే, స్ప్రెడ్ చేసిన చిల్లీని పక్కకు తీసుకున్నాం. మళ్ళీ మామూలుగా షోలు చేసేటప్పుడంతా కూడా చెప్తూ ఉంటాను, సాలడ్స్ ఇలాంటివి చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అవే చాలా చాలా ఇంపార్టెంట్ డిష్ అనుకోవాలి. ఏ సాలడ్ అయినా సరే మంచిగా ఉంది ఆ స్టైల్ ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఇలాగో వెజిటేబుల్స్ ఇట్లాంటివి మనము చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాం, పచ్చి వెజిటేబుల్స్ తినడానికి ఇలాంటి వాటికి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి సాలడ్స్ కనుక స్టైల్స్ ఉన్నాయంటే మనకు కూడా తినడానికి కాస్త ఉత్సాహం వస్తుంది అన్నమాట. గార్లిక్ చాప్ చేసుకున్నాం. మొత్తం రెడీ అయిపోయింది కదా. సో నౌ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని డ్రెస్సింగ్ రెడీ చేద్దాం. ఓకే, మనం ఇందాకే అనుకున్నాం కదా పీనట్ బటర్ తోటి డ్రెస్సింగ్ తయారు చేసుకుందామని. అదే విధంగానే పీనట్ బటర్ వేస్తున్నాం ఇందులో. మిక్సింగ్ బౌల్లో పీనట్ బటర్, అలాగే కాస్త చింతపులుపు అంటే చింతపండు రసం అనమాట, అంతే, ఏం లేదు. చింతపండు నానబెట్టి కాస్త ఇలా తీసుకున్నాం వాటర్. ఓకే, చింతపండు రసం, కొద్దిగంత షుగర్ వేసేసాం. అలాగే గార్లిక్, చాప్డ్ గార్లిక్ అనమాట, ఫైన్లీ చాప్డ్ గార్లిక్. అలాగే ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీ. దీంతో పాటుగా కొద్దిగంత సాల్ట్, చాలా తక్కువ సాల్ట్ అనమాట. మనము పాయసము ఇట్లాంటివి తయారు చేసేటప్పుడు స్వీట్ డిష్లో టేస్ట్ కోసం ఒక పించ్ వేస్తాం కదా, నిమ్మకాయ రసంలో కూడా, అలాగే లెమన్ జ్యూస్ చేసినప్పుడు స్వీటర్ సైడ్ కొద్దిగా ఒక పించ్ వేస్తాం అనమాట. అలాగా ఒక పించ్ మాత్రమే సాల్ట్ ఇందులో. చక్కగా విప్ చేసినట్లుగా మిక్స్ చేసేసుకొని తయారు చేసుకోవాలన్నమాట. ఓకే, డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. నౌ ఐఎమ్ యాడింగ్ వెజిటేబుల్స్. ఇందులో ఫస్టే చాప్ చేసుకున్న లెట్యూస్ వేస్తున్నాను, అలాగే కీరా, ఇంకా స్ప్రౌట్స్ అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవడం. ఆల్మోస్ట్ రెడీ. ఫైనల్గా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. ఉప్పు తీపిలు అనాలి, దీంట్లో కారం కంటే ఎక్కువ తీపి ఉంటుంది. అక్కడక్కడ పచ్చిమిర్చి మనం ఏదైతే చాప్ చేసి వేసామో అది తగులుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే పౌడర్డ్ కానీ పెప్పర్ కానీ యూజ్ చేయలేదు ఇందులో. ఇది రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నా. రీజన్ ఏంటంటే ఈ సాలడ్ మేబీ రూమ్ టెంపరేచర్లో తింటే తినచ్చు కానీ బట్ కోల్డ్ సాలడ్ అనమాట, చల్లగా తినే సాలడే. కొద్దిగా తక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేయడం కూడా బెటరే. ఇష్టమే. ఒక పావు గంట 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసి సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చల్లగా ఉంటే బాగుంటుంది ఆ సాలడ్, పీనట్ బటర్కి సంబంధించింది కాబట్టి, స్వీటర్ సైడ్ ఉంటుంది కాబట్టి చల్లగానే బాగుంటుంది. ఒక 15 మినిట్స్ అలా ఉంచుతాం. పావు గంట అయిపోయింది. యాక్చువల్గా పావు గంట కూడా సరిపోదు, ఇంకా కాసేపు ఉంచినా బాగానే ఉంటుంది. రెడీ. సో మనకు చక్కటి సాలడ్ రెడీ అయిపోయింది. దీన్ని ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
చాలా బాగుంది. పీనట్స్ క్రంచీగా టచ్ అవుతూ కోర్స్ స్ప్రౌట్స్ డామినేట్ చేస్తున్నాయి దాంట్లో. బట్ నైస్. ఇంకా కొద్దిగా పీనట్ యాడ్ చేసుకున్నా కూడా పీనట్ బటర్ బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.